కేంద్ర బడ్జెట్తో పాటు రాష్ట్ర ఆర్థిక అంశాలపై మంత్రివర్గం పూర్తి స్థాయిలో సమీక్షించింది. ప్రస్తుత ఏడాది ఖర్చును సమీక్షించి గ్యారంటీలు, హామీల అమలు కోసం చేయాల్సిన కేటాయింపులపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలిసి ఏకకాలంలో బడ్జెట్పై ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. తగిన తోడ్పాటు అందించాలన్న విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో, ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సీఎం స్పష్టం చేశారు. అటు కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు, రాష్ట్ర బడ్జెట్, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు. వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు లాభనష్టాలు తదితర అంశాలపై ఆయా రంగాల వారీగా సమీక్షించారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రణాళికలపై సమాలోచనలు జరిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ రాకపోవడంపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన తోడ్పాటు అందించాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని సీఎం, మంత్రులు అన్నట్లు సమాచారం. ఎప్పట్లాగానే ఎన్డీఏ రాష్ట్రాలకే పెద్దపీట వేశారని ఆక్షేపించారు. పార్లమెంట్లో, ప్రజాక్షేత్రంలో బీజేపీ విధానాలను ఎండగట్టాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే అవకాశమున్న నిధుల వివరాలను సమావేశంలో వివరించిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే మొత్తం, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం తదితరాల గురించి పూర్తి స్థాయిలో వివరించినట్లు తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్లో చేసిన కేటాయింపులు, డిసెంబర్ నెలతో ముగిసిన 3వ త్రైమాసికం వరకు చేసిన ఖర్చుల గురించి సమావేశంలో వివరించారు. గ్యారంటీలు, హామీల అమలు కోసం ఖర్చు చేస్తున్న మొత్తం, రానున్న ఆర్థిక సంవత్సరంలో అవసరమయ్యే మొత్తం తదితరాల గురించి వివరించినట్లు తెలిసిందే. ఆర్థిక శాఖ అధికారుల నుంచి సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని వివరాలను పూర్తిస్థాయిలో తీసుకున్నట్లు సమాచారం. 2025-26 బడ్జెట్ కు సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా జరిగినట్లు తెలిసింది. సర్కారు ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా శాఖల పద్దులు ఉండాలని, వృధా వ్యయాన్ని అరికట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ తదుపరి కసరత్తు చేయనుంది. ఇప్పటికే ఆయా శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంబంధిత మంత్రులు, అధికారులతో సమావేశమై సమీక్షించనున్నారు. బడ్జెట్ కసరత్తుపై ప్రాథమిక సమావేశం మొదటిసారి విభిన్నంగా జరిగిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గతంలో ఆయా శాఖల ప్రతిపాదనలపై మంత్రుల స్థాయిలోనే సమీక్ష జరిగేది. చివర్లో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా బడ్జెట్ కు తుదిరూపు ఇచ్చారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కలిసి రాష్ట్ర ఆర్థిక అంశాలపై సమగ్రంగా చర్చించారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్, ఆర్థిక స్థితిగతులపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించడం కంటే ముందే కులగణన గురించి దాదాపు 3 గంటలు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన గణాంకాలు, కులాల వారీగా వచ్చిన గణాంకాల ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఈ గణాంకాల ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా, వెళ్తే లాభమెంత, నష్టమెంత తదితర అంశాలను కూడా బేరీజు వేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చ కొనసాగినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ సుల్తానియా అధికారులు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తారు. సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో జరగనున్న సబ్ కమిటీ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు పాల్గొంటారు. ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ 2 అంశాలపై చర్చించి ఆమోదం తెలపాలని మంత్రుల బృందం నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం నుంచి రాత్రి వరకు కులగణన, ఎస్సీ వర్గీకరణ, కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు సాగించింది.